Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ గ్లాస్ ఎందుకు ఖాళీ అవుతోంది? ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో ఉన్న పార్టీ నుంచి వెళ్ళిపోవడం చాలా అరుదు. కానీ జనసేన పార్టీలో గొంతు ఎత్తి మాట్లాడే నేతలందరి మీద ఎన్నికల తరువాత తీవ్ర ఆరోపణలు రావడం లేదా పార్టీ నుంచి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది. ఈ ఆరోపణలు తర్వాత వాళ్ళు పార్టీలో ఉన్న ఇంతకు ముందులా బలంగా మాట్లాడగలరా? మాట్లాడిన వారి మాటల్ని జనాలు ఎంతవరకు విశ్వసిస్తారు అనే అనుమానం వస్తుంది. పార్టీ ఆవిర్భవించిన తరువాత అనేక మంది నేతలు పార్టీని విడిచి వెళ్ళిపోయారు. వారిలో ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. కోట వినిత, కిరణ్ రాయల్, అరవ శ్రీధర్, బొలిశెట్టి సత్యనారాయణలు ఇటీవల కాలంలో పార్టీ నుంచి బయటకు పంపారు. అయితే వీరిలో కొందరు అనవసర వివాదాలలో చిక్కుకోవడంతో వారిని పార్టీకి దూరంగా పెట్టారు. అందులో తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ జనసేన కోసం నిలబడి పార్టీ కోసం ఒళ్ళు ఇల్లు హోనం చేసుకునే వారిని సైతం బయటకు పంపుతుండడం జనసేనలో చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జనసేనను వీడే నేతలు ఎక్కువగా ఉంటారని ఆ పార్టీ నేతలే సోషల్ మీడియాలో బహిరంగంగా చెబుతున్నారంటే నాయకత్వం కొంత ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గాలలో జనసేన కార్యకర్తలతో పాటు నేతలు కూడా సంతృప్తికరంగా లేరు. అందుకే పవన్ కళ్యాణ్పై విమర్శలు ఎవరు చేసినా పెద్దగా స్పందన రావడం లేదు. అధికారంలో ఉన్నప్పటికీ పనులు అవడం లేదన్న అసంతృప్తి పార్టీ ఎమ్మెల్యేలలో, నాయకులలో కూడా ఉంది. కింది స్థాయిలో చిన్న చిన్న పనులు కూడా చేయించుకోలేకపోతుండడం వారిని బాధిస్తోంది. జెండా మోసిన తమకు కలిగే ప్రయోజనం ఏంటన్నది వారిలో కలుగుతోంది. అయితే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందా అనే అనుమానం నాయకత్వంలోనూ కలుగుతోంది. జనసేనను కాపాడుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర నాయకత్వంపై ఉంది. లేకుంటే రాజకీయ ఇబ్బందులు తప్పవు.